దేశ సంపదతో పాటు ఆర్థిక వ్యవస్థలను మోదీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి గౌడ్ ఆరోపించారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లోనూ ఆదానీని ఇన్వాల్వ్ చేయడంపై ప్రధాని సమాధానం చెప్పాలని అన్నారు. ఆయన ఓడరేవుల ద్వారా దేశంలోకి డ్రగ్స్, గంజాయి వస్తుందన్న యాష్కి దీనిపై ప్రజలు కూడా ప్రశ్నించాలని అన్నారు. వ్యవస్థలను అడ్డుపెట్టుకుంటూ మోదీ సర్కార్ అరాచకాలకు పాల్పడుతోందని ఫైర్ అయ్యారు. ఆయన దేశ భద్రతతో ముడిపడి ఉన్న ఈ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్స్ లో కూడా ప్రభుత్వ సంస్థలైన భారత్ డైనమిక్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కి ఇవ్వకుండా అదానీ గ్రూప్ కి ఇవ్వడం అనేది దేశ భద్రతతో కాంప్రమైజ్ చేసినడు. మనీ లాండరింగ్ జరుగుతోంది. ఫారిన్ కంపెనీలతోటి ఒప్పందంతో ఇన్వాయిస్ ధరలను పెంచేసి అత్యధికంగా చేసి దేశ సంపదని బయటికి తరలిస్తా ఉంటూ మనీ లాండరింగ్ ద్వారా ఈ అదానికి సంబంధించిన కంపెనీలు 1037 కోట్ల రూపాయల విలువైన వాల్యూ ఉన్న ఇన్వాయిసెస్ ని 2015 మిలియన్ అంటే 1570 కోట్ల రూపాయలకు పెంచేస్తూ 52% మార్జిన్ తోటి ఈ ఒక్క 30 ఇన్వాయిసెస్ లోనే 533 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ జరిగినట్టుగా ఆరోపణలు వచ్చినాయి. నీతి ఆయోగ్ రిపోర్ట్ కి వ్యతిరేకంగా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇచ్చిన రిపోర్ట్ కి వ్యతిరేకంగా దేశంలో ఉన్న 6 ఎయిర్పోర్ట్లని అదానీ గ్రూప్ కి అప్పనంగా అంటబెట్టింది నరేంద్ర మోదీ గారు. ఈ 10 సంవత్సరాల కాలంలో 10% నుంచి 24% వరకు కంప్లీట్ పోర్ట్స్ ట్రాఫిక్ అంతా కూడా అదానీ చేతులకు వెళ్ళిపోయింది. దేశంలో వచ్చే కార్గో 57% ఆఫ్ కార్గో అంతా కూడా ఇవాళ అదానీ చేతులకు వెళ్ళిపోయింది. మత్తు పదార్థాలు, డ్రగ్స్ చాలా పెరిగిపోయింది. తెలుగు రాష్ట్రాలలో పెరిగింది. హైదరాబాద్లో దేశంలో అత్యధిక డ్రగ్స్ సప్లై చేయడం జరుగుతూ ఉంది. యువతంతా కూడా మత్తు పనులకు అలవాటైపోయి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకుంటా ఉన్నారు. ఎయిర్పోర్ట్లలో మీరు చూసిన మొన్న కూడా కొన్ని కోట్లు సంబంధించిన విలువైన హీరోయిన్, గాంజా, మిగతా మత్తు పనులు దొరకబట్టినట్టు. కానీ పోర్ట్స్లలో వచ్చేటివి ఎక్కడ దానిపైన మానిటరింగ్ లేదు, పర్యవేక్షణ లేదు. ప్రజలకు సంబంధించిన విషయం కాబట్టి దీంట్లో మీరు కూడా భాగం పంచుకోవాలని కూడా మేము ప్రజలను కోరుతా ఉన్నాం. ఈ ప్రజాస్వామిక వ్యతిరేక విధానాలతోటి ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేస్తూ రాహుల్ గాంధీ గారు, తర్వాత పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలతోటి ఇవాళ దేశం పురోగతి చెంది ఎంతో ఆర్థికంగా పైకి ఎదుగుతున్న క్రమంలో నరేంద్ర మోదీ గారి యొక్క విధానాలతోటి దేశం నష్టపోతుందనే నిజాన్ని బయటకు తీసుకురావడానికి కొరకే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. గతంలో కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 2G స్కామ్ కానీ మిగతా ఆరోపణలు వచ్చినప్పుడు బెదరకుండా మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం జేపీసీని అపాయింట్ చేయడం జరిగినది. ఇవాళ ఎందుకు నరేంద్ర మోదీ గారు దీనిపైన మాట్లాడడు? జేపీసీ వేయాలనే అన్ని ప్రతిపక్ష డిమాండ్ అని తిరస్కరిస్తాడు. దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు.